That's the theatrical trailer of Hyper. సీనియర్స్ ఫస్ట్. అదిరిపోయింది ట్రైలర్, అదిరిపోయింది, సూపర్. లాస్ట్ డైలాగ్ అదిరిపోయింది. వాసు నేను ఎవరితో పోల్చను అసలు, సూపర్ అసలు సూపర్. అయ్యో చాలా చాలా బాగుంది. కొన్నిసార్లు ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది, ఒక పాజిటివ్ ఫీల్ వచ్చేస్తుంది. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. అందుకే బయట రామ్ గారు కలిసినప్పుడు అన్నారు సార్ ట్రైలర్ చూసి చెప్పండి అని. చాలా బాగుందని అడిగాను. లేదు లేదు మీరు చెప్పండి ఏదో అన్నారు. సో ముందే అర్థమైపోతుంది, ట్రైలర్ చూసి చెప్పండి నా డైలాగ్ ప్రొడ్యూసర్ నోట్లోంచి వచ్చింది అంటే సో ఆల్రెడీ ప్రొడ్యూసర్ చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్లు లెక్క. అయితే ఈ హైపర్ అనే టైటిల్కి మా ప్రొడ్యూసర్స్కి అసలు సంబంధం లేదు, అలా చాలా కూల్. చాలా ఏంటి ఏదైనా టైం వచ్చినప్పుడు క్యాలిక్యులేటెడ్గా క్యాలిక్యులేషన్ ఖర్చు రెండు సెపరేట్ ఐటమ్స్ కానీ రెండు కలిసిపోతాయి గోపి గారి విషయంలో. అంటే కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఖర్చు పెట్టేవాడు ఖర్చు పెట్టి ఉంటుంది. అలాంటి ఈ టీంలో ఈ ముగ్గురు ప్రొడ్యూసర్స్, ఈ ప్రొడ్యూసర్స్లో ఒక కథకుడు, ఒక ప్రొడ్యూసర్, ఓ డైరెక్టర్. ప్రొడ్యూసర్ ఏమో గోపి గారు, కథకు సంబంధించి పర్ఫెక్ట్ అంటే ఏదైనా చెప్పారు అంటే పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది అనమాట నాకు రామ్ గారు. అలాగే డైరెక్టర్ అనిల్ గారు. సో కాబట్టి ముగ్గురు చాలా సక్సెస్ వేలు వెళ్ళిపోతున్నారు. సో ఆల్ ది బెస్ట్ మీకండి. అలాగే రామ్ జగడంలో జగడం అంటే సాధారణంగా ఒక సినిమా జరగదు కానీ, ఒక ఫ్లాప్ సినిమాకి జరగదు కానీ ఎక్కడికి వెళ్ళినా చాలామంది అడుగుతుంటారు సార్ జగడం లాంటి సినిమా తీయండి మళ్ళీ అని అడుగుతూ ఉంటారు. అప్పుడు రామ్ నాకు ఇచ్చిన షాక్ ఏంటంటే, అంటే హైపర్ అనే మాటకి అర్థం ఏంటంటే, నేను అప్పుడప్పుడు సరదాగా ఏదో బిజినెస్ అనుకోండి రామ్ ఇలా చేస్తే బాగుంటుందని. అది జగ్లింగ్ అవ్వచ్చు, కాయిన్ చేతితో తిప్పడం అవ్వచ్చు. ఒక 10 minutes సినిమా అని చెప్పి ఒక 5 minutes అలా పక్కెళ్ళి నేర్చుకొచ్చేవాడు. అంటే చాలా ఈజీ కదన్నమాట టెక్నిక్స్ అన్నీ. ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తే 3 monthsకి 6 months వచ్చేవన్నీ కూడా ఒక 5 minutesలో చేసి చూపించేసేవాడు. సో ఆ విషయం చెప్పకలా అంత హైపర్ రామ్. అలాగే 10 yearsలో ఏమాత్రం 9 years అయిపోయిందేమో, 2007 రిలీజ్ 2006. 10 yearsలో రామ్లో ఒక్క చేంజ్ కూడా లేదు ఫేస్లో. ఎలా మెయింటైన్ చేస్తున్నా అర్థం కావట్లేదు. ఒకసారి జగడం వెళ్ళి చూడండి, ఇక్కడ చూడండి, ఎంత చేంజ్ కూడా లేదు ఫేస్లో. సో ఆల్ ది బెస్ట్ రామ్. ఈ డెఫినెట్గా కొట్టేస్తే సినిమా డౌట్ లేదు, అందరూ కనిపించేస్తుంది ఆ విషయం. వాసు ఆల్ ది బెస్ట్. చూస్తే చిన్నపిల్లలా కనిపిస్తున్నావు నాకు కానీ అయ్యో అంటే చూడండి ఎలా ఉన్నా చూడండి, అసలు ఇక్కడ కూడా వయసు కనిపిస్తుంది అసలు. సో చాలా చాలా బాగుంది ట్రైలరు. సాధారణంగా ఏంటంటే సినిమా మొత్తంలో ట్విస్ట్ ఉంటాయి, ప్రతి డైలాగ్కి ట్విస్ట్ ఉంటుంది. ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవడానికి 2-3 సార్లు ఆలోచించాను. లాస్ట్ క్లైమాక్స్లో డైలాగ్ చూసారా, ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవడానికి 2 times ఆలోచించాను లాజిక్ ఏంటి ఇందులో అని. సో టోటల్ డైలాగ్స్ చాలా చాలా బాగుంది. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్స్ అండి. ఇంకెవరి గురించి చెప్పడం మర్చిపోతే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది అంటున్నాడు ఆల్రెడీ నాకు. ఆయన ట్రైలర్ చూసినప్పటి నుంచే వన్స్ మోర్ అని చాలా హైపర్గా ఉన్నారు సార్. సో హరీష్ శంకర్ గారు ఏం మాట్లాడతారో విందాం. ఫస్ట్ కంగ్రాట్స్ టు రామ్. రామ్ నేను చెప్తున్నాను, ఆవిడ ఇందాక అడిగారు మీరు ఎప్పుడు హైపర్గా ఉంటారని. నేను హైపర్గా ఉండడం ఏంటి, హైపర్ పేటెంట్ రైట్స్ నా దగ్గర ఉన్నాయి. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా సగర్వంగా నీకు ఇచ్చేస్తున్నాను రైట్స్. రామ్, ఈ సినిమా నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి, అవుతుంది. నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. ఆల్ ది బెస్ట్. పోతే సినిమా ప్రొడ్యూసర్స్ రామ్ గారు, గోపి గారు, అనిల్ గారు, నాకు వాళ్ళు ప్రొడ్యూసర్లు అవ్వకముందునప్పటి నుంచి, నేను డైరెక్టర్ అవ్వకముందునప్పటి నుంచి మాకు రిలేషన్ ఉంది. వాళ్ళ బ్యానర్లో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాను. వాళ్ళు అనుకున్నప్పుడు కూడా సినిమా చేస్తాం, వాళ్ళు ఇంకా అనుకోవట్లేదు. కందిరిగ వాసు నాకు ఇష్టమైన డైరెక్టర్, నాకు బాగా బాగా ఇష్టమైన డైరెక్టర్. వాసు స్పీడ్ అంటే ఇష్టం, వాసు ఎనర్జీ అంటే ఇష్టం. వాసు ఒకరోజు ఫోన్ చేసి, హరీష్ నేను నెక్స్ట్ సినిమాకి 2 కథలు అనుకుంటున్నాను, నాకు 2 నచ్చినాయి, నేను ఏ కథ చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఒకసారి 2 కథలు వింటావా అన్నాడు. అని ఈ కథ చెప్పాడు, హైపర్ కథ చెప్పాడు నాకు. ఈ కథ చెప్పగానే నేను 2వ కథ చెప్పొద్దు అని చెప్పాను.
ఇంకా రెండో కథ నాకు చెప్పొద్దు, ఈ కథ నాకు అంత బాగా నచ్చింది, ఒకవేళ నువ్వు రెండో కథ చేస్తే ఈ కథ నాకు ఇచ్చేయని అడిగాను నేను. వద్దులే నేనే చేస్తాను అన్నాడు. సో నాకు అంత ఇష్టమైన కథ. ఆ, ఈ సినిమా డెఫినెట్గా వాసు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుద్ది. నాకు వాసుకి మా ఇద్దరికి ఉన్న అది బలం కానీ బలహీనత కానీ రెండు మా స్పీడే మా ప్లస్, మా స్పీడే మా మైనస్. సో ఒక్కొక్కసారి కొంచెం ఓవర్ స్పీడ్ వెళ్తున్నప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతాయి. డెంట్ పడిందనో బండికి సొట్ట పడిందనో డ్రైవింగ్ డైరెక్షన్ మానేయలేం కదా, మానేయకూడదు. సో డోంట్ వరీ వాసు, ఈ సినిమాతో యువర్ కమింగ్ బ్యాక్. ఏ ముహూర్తన ఫస్ట్ సాంగ్ కంబ్యాక్ అని రాశారో, ఇట్స్ గోయింగ్ టు బి ఏ కంబ్యాక్ ఫిలిం ఫర్ యూ. ఇంకా మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి డెఫినెట్గా. చాలామంది ఇండస్ట్రీకి వచ్చిన ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డబ్బు పేరు సంపాదిస్తారు, అదేం తప్పు కాదు, సినిమా అనేది వ్యాపారం, డబ్బులు సంపాదించాలి. కానీ మా ముగ్గురు ప్రొడ్యూసర్ల స్పెషాలిటీ ఏంటంటే డబ్బులు సంపాదించిన తర్వాత వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చారు. నిజంగా యూఎస్లో వాళ్ళకున్న వ్యాపారాలకు కానీ వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళు కనుక సినిమా ఇండస్ట్రీ లేకపోయి ఉంటే ఇంకా ఎక్కువ సంపాదించేవాళ్ళు. కానీ కేవలం ప్యాషన్తో రైటర్లన్నా డైరెక్టర్లన్నా విపరీతమైన రెస్పెక్ట్. ఇది నేను కేవలం ఆడియో ఫంక్షన్ జరుగుతున్నా వాళ్ళని పొగడానికో చెప్పలేదు. నేను జస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, నేను అసోసియేట్ రైటర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఒక డైరెక్టర్ని చూసినట్టు, ఒక పెద్ద రైటర్ని చూసినట్టు చూసి నాతో పాటు సినిమాలు కథలు డిస్కస్ చేసేవాళ్ళు. అంటే ఎప్పుడన్నా వాళ్ళ ఆఫీస్కి వెళ్తే 24 hours సినిమా తప్ప ఇంకా వేరే టాపిక్ ఉండదు. పలానా మరాఠీ సినిమా చూసామనో, అంటే పలానా ఇంగ్లీష్ పిక్చర్ చూసామనో, అంటే ఆ సినిమా జరగకపోని వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఏదో కొత్త పాయింట్ చెప్పడం కానీ లేకపోతే ఏదో ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పడం కానీ జరుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళ ప్యాషనే వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. సార్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆన్ బ్యానర్. అండ్ బై ద వే టుడే ఈస్ ద 5th year ఆఫ్ దూకుడు. సో మళ్ళీ మీకు త్వరలో అలాంటి ఇండస్ట్రీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జిబ్రన్ ఆ 3rd సాంగ్, ఆ 5th సాంగ్, ఆ 2 songs నావి. సో ఇంకా నాకు అంతకంటే నచ్చేం చెప్పలేను. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ఎంటైర్ టీమ్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో మన మజ్నుని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ నాని గారు. అందరికీ నమస్కారం. హైపర్ ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు, మా ఇంట్లో కూడా ఒకడు ఉన్నాడు. నేను కాదు, మా అక్క కొడుకు శౌర్య అని. ఫస్ట్ ఈ సినిమా గురించి థియేట్రికల్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ సినిమా గురించి ముందు మాట్లాడాలంటే 14 Reels గురించి మాట్లాడాలి. కృష్ణగాడి వీరప్రేమ కథ నా లైఫ్లో, నా కెరియర్లో ఒక చాలా స్పెషల్ సినిమా. అండ్ ఆ సినిమాకి మేము కలిసి పనిచేసాం. అండ్ అందరం ఆ పిల్లల వల్ల కానీ, ఆ సినిమా వల్ల కానీ, మేము షూట్ చేసిన లొకేషన్స్ వల్ల కానీ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. ఈరోజు మజ్నుకి సంబంధించిన పాజిటివ్ రెస్పాన్స్ కూడా నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది అనిల్ గారు, అండ్ ఫస్ట్ మెసేజ్ పెట్టింది గోపి గారు అండ్ రామ్ గారు. సో నాకు ఎప్పుడు నా వెల్ విషర్స్లో ఫస్ట్ ఉంటారని వాళ్ళు తెలుసు. అండ్ జనరల్గా మనం యాక్టర్గా ఏదైనా ఒక షార్ట్లోకి వెళ్ళి ఒక టేక్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టేక్ చేసేస్తాం. చేసిన తర్వాత సెకండ్ టేక్ అన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం స్క్రూలు అవన్నీ బిగించి ఇంకొంచెం టైట్గా ఇంకా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ టేక్ కృష్ణగాడి వీరప్రేమ కాదైతే సెకండ్ టేక్ హైపర్ అనుకుంటున్నాను నేను. ఇంకా కృష్ణగాడిని మించి చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ నేను ఈ ఫ్రైడే పాజిటివ్ రెస్పాన్స్ వినటానికి ఎంతగా వెయిట్ చేశానో, నెక్స్ట్ ఫ్రైడే పాజిటివ్ రెస్పాన్స్ వినడానికి కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఆల్ ది బెస్ట్ రామ్ గారు, అనిల్ గారు, గోపి గారు. అండ్ ఐ నో దిస్ ఫిల్మ్ విల్ బి ఎ బిగ్ హిట్. అండ్ తర్వాత రామ్, నార్మల్గా జనరల్గా ఇప్పుడు నా సినిమా పోస్టర్లు చూసినప్పుడు అందరూ అంటుంటారు హీరోయిన్ చాలా బాగుందని అంటారు. నేను నా పక్కన ఉండటం వల్ల ఇంకొంచెం బాగుంది అనిపిస్తుంది. బట్ రామ్ సినిమా పోస్టర్లో ఎవరు బాగున్నారో చెప్పడం కష్టమైపోతుంది. హీరోయిన్ బాగుందా, హీరో బాగున్నాడా కొంచెం కష్టమే డిసైడ్ చేయడం. సారీ రాశి, నీకు కాంపిటీషన్ ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ రామ్. రామ్ని చూస్తే ఫస్ట్ గుర్తొచ్చే మాట హైపర్ అండ్ పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు ఫైనల్గా. నేను యాక్చువల్లీ కంద్రీక సినిమా చూసినప్పుడు అనిపించింది ఆ సినిమాకి హైపర్ పెట్టాలని. వీళ్ళు ఇంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి వాసు డైరెక్షన్లో కానీ రామ్ యాక్టింగ్లో కానీ, కంద్రీగాని పెట్టారేంటా అనుకున్నాను. సో ఆ టైటిల్ ఇక్కడ పనికొచ్చింది పర్ఫెక్ట్గా 2 సినిమాకి. అండ్ వాసు కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. కృష్ణగాడి వీరప్రేమ కథ క్లైమాక్స్ షూటింగ్ అప్పుడు అరకు వచ్చాడు. మాకు అంత క్లైమాక్స్ షూటింగ్ అంత కష్టంలో కూడా సాయంత్రం ఎంటర్టైన్మెంట్ వాసువే. సో తన కంపెనీ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో నాకు తెలుసు. సో తన సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉండబోతుందో కూడా నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ రాశి, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్.
అంతకంటే ఏం చెప్పను, అంతకంటే ఏం చెప్పినా బాగోదు. బ్యూటిఫుల్ అన్నది కూడా కొంచెం అందంగా నీట్గా క్లాస్గా ఉండేవాడని వాడాను. బట్ యా, చూసిన వాళ్ళందరికీ తెలుసు ఎంత బాగున్నావు అన్నది సాంగ్స్లో. యా, అండ్ జిబ్రాన్ గారు, ఐ రియలీ లవ్ యువర్ మ్యూజిక్. రన్ రాజా రన్ కానీ, ఆ తర్వాత అన్ని ఫిల్మ్స్లో నాకు మీ మ్యూజిక్ చాలా ఇష్టం. అండ్ ఈ సినిమాలో పర్టికులర్గా బేబీ డాల్ అన్న సాంగ్ ఒకసారి వింటే మళ్ళీ వినాలనిపిస్తుంది. ఏదో ఒక చిన్న ఎడిక్టివ్ క్వాలిటీ ఉంది, అదేంటో నాకు తెలీదు. బట్ సాంగ్స్ ఆర్ ఆసమ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. సో మొత్తం హైపర్ టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సార్. సార్ స్మాల్ రిక్వెస్ట్, మీరు ముగ్గురు ఇక్కడే ఉండాలి. సో విల్ కాల్ అప్ ఆల్ ద గెస్ట్స్ ఆన్ టు ద స్టేజ్. సో ముందుగా ఈ మూవీ సమర్పకులు వెంకట్ బోయినపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వెంకట్ బోయినపల్లి గారు, అలాగే 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట గారిని, గోపిచంద్ ఆచంట గారిని, అనిల్ సుంకర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్.